మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నగరంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్లోని ఎస్కేసీవీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. అలాగే చదువులో ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తంగా 10,000 రూపాయల నగదు పురస్కారాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి పేరిట కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘ రాష్ట్ర నాయకులు సోడిశెట్టి కృష్ణప్రసాద్, లక్నో శ్యాంప్రసాద్, ఇల్లూరి సుగుణబాబు, కటికి రాకేష్ నాథ్, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ సామాజిక సేవలను ప్రశంసించారు. ఎస్కేసీవీ ట్రస్ట్లో లైఫ్ నంబర్గా భారీ విరాళాన్ని రవికృష్ణ గతంలో అందజేశారని కొనియాడారు. అలాగే వంటంలోని జరిగిన మరో మెగా ఫ్యాన్స్ కార్యక్రమంలో దివ్యాంగులకు గొలగాని రవికృష్ణ తరఫున జీసీటీ ట్రస్ట్ ప్రతినిధులు 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా చిరంజీవి గారి పుట్టినరోజు అంటే భారతదేశ వ్యాప్తంగా అభిమానులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఒక పండగ రోజు. మరి చిరంజీవి గారు మనకి నేర్పిన విద్య ఏంటంటే సమాజంలో ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ మనం ఏదో రకంగా సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చిన్న స్థాయి నుంచి ఒక సామాన్య మనిషిలాగా సినీ అరంగేట్రం చేసి ఒక మెగాస్టార్ లాగా అంటే 1978 నుంచి 2026 వరకు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సమాజం పట్ల బాధ్యత ఏనాడు అతను కోల్పోలా. సమాజానికి నేను ఎంత సంపాదించినా నేను సమాజానికి నా ద్వారా కానీ అభిమానుల ద్వారా కానీ ఏదో రకంగా ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో అభిమానుల అందరి చేత ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ రక్తం దొరకకపోతే రక్తదాతలుగా ప్రాణాలు కాపాడి అదేవిధంగా రక్త నేత్రదానం ద్వారా ఎంతో మంది చూపు వచ్చేలా చేసి అభిమానుల ద్వారా అదేవిధంగా ఎన్నో రకమైనటువంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అభిమానుల ద్వారా ఎంతో వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని మా మెగాస్టార్ చిరంజీవి గారు మా అభిమానులందరికీ ఇవ్వటం, మరి అదే స్ఫూర్తితో మరి విజయవాడలో ఉండి ఒక ఎన్ఆర్ఐ అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం మరి చిరంజీవి గారికి వీరాభిమాని గొలగాని రవికృష్ణ గారు. మరి ఆయన చిరంజీవి గారి అభిమానం ఎక్కడ ఉన్నా సరే అభిమానాన్ని చాటుకోవటంలో నేనున్నాను ముందని చెప్పినని అతను అమెరికాలో ఉండి కూడా మరి ఈ ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ఒక అనాథ ఆశ్రమానికి అతను జీవితకాల సభ్యత్వం అంటే జీవితకాలంగా డొనేషన్ 50,000 రూపాయలు లాస్ట్ ఇయర్ మా చేతుల మీదగానే ఎమ్మెల్యే గారి ఉమాగారి చేతుల మీదగానే ఈ సంస్థకి ఇవ్వటం. మరి చిరంజీవి గారి పుట్టినరోజు ఎప్పుడు జరిగినా ఆయన ఎన్నాళ్ళు జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన వంతు సహాయంగా అతను చేయటం. ఈ సహాయమే కాదు, ఆయన గతంలో కరోనా వచ్చినప్పుడు కానీ లేకపోతే కరోనా సమయంలో మన సినీ కార్మికులు ఇబ్బందులు పడుతుంటే వారికి నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఇక్కడ లేకపోయినా సరే అమెరికాలో ఉండి మా ద్వారా చేపించడం నిజంగా మా అఖిల భారత చిరంజీవి తరఫున మరి గొలగాని రవికృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చిరంజీవి గారికి చేయాలని చెప్పేసి మరి అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి
మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంది. 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు ఆయన అభిమానులకి మంచి వరంగా ఇంకా అలరింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గొలగాని రవికృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్ చిరంజీవి గారు. Like, subscribe and press the bell icon for new updates.